Let's see Gospel Family Presents కృపాశ్రీ అకాడమీ కృపవార్త. అందరికీ వందనాలు. ఇది నా ధ్యాన వాక్యం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. గాడ్ఫ్రెడ్ వెగ్నర్ గారు ఒక ప్రముఖ జర్మన్ లూథరన్ థియాలజీ విద్యలో తన కృషి మరియు రచనల ద్వారా ప్రసిద్ధి చెందారు. 1644లో ఓల్స్లో జన్మించిన ఆయన ప్రముఖ విశ్వవిద్యాలయాలలో వారు థియాలజికల్ స్టడీని పూర్తి చేసుకున్నారు. తత్వశాస్త్రములోనూ విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1668లో వారు సేవలను ప్రారంభించారు. ఫ్రాంక్ఫర్ట్, బ్రెండన్బర్గ్ మరియు కొంగన్స్బర్గ్ ప్రొఫెసర్గా, కోర్ట్ ప్రీచర్గా పనిచేశారు. 1694లో ధార్మిక శాస్త్రంలో డాక్టరేట్ను పొందిన ఆయన 1709లో ప్రధాన ప్రొఫెసర్గా మరియు ప్రధాన కోర్ట్ ప్రీచర్గా నియమితులయ్యారు. కానీ పదవిని స్వీకరించే ముందే మరణించారు. 1669లో సోఫీ క్యాజరినా బ్రెడ్హెలోప్ని వారు వివాహం చేసుకున్నారు. ఆయన 150కి పైగా థియాలజీ, గణిత శాస్త్ర రచనలను చేసి లూథరన్ ఆర్థోడాక్స్కి మద్దతుగా నిలిచారు. 1709లో మరణించి వెగ్నర్ గారు మహిమలోనికి ప్రవేశించారు. జర్మన్ లూథరన్ చర్చ్లో వారు చిరస్మరణీయులుగా నిలిచిన వారు. గాడ్ఫ్రెడ్ వెగ్నర్ గారికి గోట్లబ్ అనే కుమారుడు ఉన్నారు. అయితే అతడు చెమిటి మరియు మూగవాడు. ఆ కాలంలో ఇలాంటి పిల్లలు ఎక్కువగా నిరాశ్రయులుగా మారేవారు. ఎందుకంటే సమాజం వారికి అర్థం చేసుకునే మార్గాన్ని అందించేది కాదు. కానీ వెగ్నర్ గారు మాత్రం తన కుమారుడిని దేవుడు తనకు అప్పగించిన బాధ్యతగా భావించారు. ఇటువంటి పరిస్థితుల్లోనే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను నిరాశగా చూడగా వెగ్నర్ గారు మాత్రం తన కుమారునికి భవిష్యత్తును అందించాలనే సంకల్పం చేశాడు. లాండ్స్బర్గ్ అనే ప్రదేశంలో ప్రత్యేకంగా ఒక ముద్రణా యంత్రాన్ని స్థాపించాడు. ఆ యంత్రం గాట్లబ్ గారికి జీవనోపాధిగా కల్పించడమే కాకుండా సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానమును కూడా ఇచ్చింది. గనుడైన తండ్రి, నేను స్తుతిస్తూ ఉన్నాము. ఇదేనా చదవబడిన వాగ్దానం నీ బిడ్డల వినికిడిలో దీవించి బ్రతుకులలో నెరవేర్పులో ఉంచమని కోరుకుంటూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. Thank you everyone.